కొడాలి నాని కామెంట్ సార్, చంద్రబాబు జైలుకి వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు అని చెప్పేసి. మరి జగన్ ఎందుకు మద్దతు ఇచ్చాడు బీజేపీకి? జైలుకి వెళ్ళకుండా ఉండడానికి వేరేది ఏమున్నది? సో అటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు జగన్ అయినా జైలుకి వెళ్ళకుండా ఉండడానికి కదా బీజేపీతో పొత్తు. వేరే రీజన్ ఏముంటే ప్రాతిపదిక అలా ఏదైనా మీకు పొత్తు కూడా కాదు, పక్క పెట్టండి. 5 ఏళ్లుగా కొడాలి నాని చెప్పాల్సింది, అయ్యా వైసీపీ ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసానని చెప్పండి. పోనీ వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు డిఫరెంట్గా ఓటేసింది ఒక ఉదాహరణ చెప్పండి. సో ఢిల్లీ సర్వీసుల బిల్లు అంటే ఒక ఢిల్లీ రాష్ట్రానికి అధికారాలు ఉండొద్దు అని ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ టీడీపీలు రాష్ట్రాలకు అధికారాలు లేకుండా చేస్తే బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఇంతకన్నా న్యాయం ఏంటి? ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తానికి 1 నేషన్ 1 ఎలక్షన్లు సమర్థించారు. ఆఖరికి 2019 ముందు ఇద్దరు పోటీ పడి అవిశ్వాస తీర్మానం పెట్టిన వాళ్ళు ఈ మధ్య అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. మరి జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడి ఓటేశారు చెప్పండి? ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు అంటున్నాడు, కరెక్ట్, అది నేను కాదని అంటలేను. మరి జగన్మోహన్ రెడ్డి భయమే లేదు కదా, ఎందుకు మరి మోడీని వ్యతిరేకించలేదు? స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరిస్తున్నారు కనుక మేము మీకు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామని అన్నారా? పోనీ తటస్థంగా ఉన్నారా? కనీసం వైసీపీ ఎంపీలు ఈ 5 ఏళ్లలో మోడీ ప్రభుత్వ విధానాలపైన తటస్థంగానైనా ఉన్నారా చెప్పండి? తమకు డైరెక్ట్గా ఓట్లు పోతాయనుకున్న సిఏ లాంటి పార్టీ పైన వ్యతిరేకించవచ్చు, నేను కాదనంట నేను. కానీ అనేక విషయాల్లో మోడీకి అనుకూలంగానే 2 పార్టీలు ఉన్నాయి కదా. సో అందువల్ల 2 పార్టీలు కూడా మరి జైలుకు పోతారన్న అనుమానమే. సో అందువల్ల జరుగుతున్న తతంగమే అది. మోడీ చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, సో ఐటీ ఉంది. రాజకీయ నాయకులు తప్పులు చేయకుండా ఉండరు, ప్రతి రాజకీయ పార్టీ నాయకులు అది. అందువల్ల కేసీఆర్ భయపడ్డా, మోడీ భయపడ్డా, చంద్రబాబు భయపడ్డా, ఇదే కారణం, ఇంకే కారణం ఉంటుంది. హేమంత్ సోరెన్ భయపడిన లోపలేసినారు, మనీష్ సిసోడియా లోపలేసినారు. సో మనకు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండాలన్న భయం ఉంటుంది. ఇంకా వేరే భయం ఉంటుంది. నాగేశ్వర లాంటి ఏ భయం ఉండదు, రవిశంకర్ లాంటి ఏ భయం ఉండదు, ఎందుకంటే మనం ఏం చేయలే కనుక. సో నేను అందువల్ల ఇది క్లారిటీగా మనకు అర్థం కావాల్సింది. కేంద్ర సంస్థల చేతిలో ఉన్నాయి, ఎక్కడ ఏం చేస్తారన్న భయం 2 పార్టీలకు, 2 నాయకులకు. లేకపోతే చంద్రబాబు నాయుడు బీజేపీకి ఉన్న బలం ఎంత, బీజేపీ అవసరం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉపయోగించుకుంటారంటే బ్రహ్మాండమైన అవకాశం కదా. సో చూడండి, రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన ఈ పార్టీని దొడిదారిన చంద్రబాబు నాయుడు భుజం మీద ఎక్కి వస్తోంది, ఓడించండి అని అనొచ్చు కదా. అనే ధైర్యం ఎందుకు చేయడం లేదు? అందరికీ అదే భయం.